హాయ్ అండి అందరికీ. మిల్ మేకర్ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఒకసారి ఈ విధంగా మిల్ మేకర్తో పులావ్ అయితే చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామంది మిల్ మేకర్ అయితే ఇష్టపడరు. వెజ్ తినే వాళ్ళకి ఇది మటన్తో సమానమని అయితే అంటారు. ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే మిల్ మేకర్లు తీసుకొని వేడి నీళ్ళల్లో అయితే వేసి నానబెట్టుకోవాలండి. నానిన మిల్ మేకర్ని చక్కగా పిండేసుకొని పక్కకు తీసేసుకోవాలి. నేను ఈ కప్పుతో 2 కప్పులు అయితే మిల్ మేకర్ తీసుకున్నాను. ఇక్కడ ఒక 1/2 kg బియ్యం అయితే కడిగి పెట్టుకున్నానండి. ఈ పులావ్లోకి మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసి తీసుకున్నాను. కొత్తిమీర, పుదీనా ఉప్పు నీళ్ళల్లో వేసి కడుక్కొని నీట్గా కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి 4 తీసుకున్నాను. అల్లము, వెల్లుల్లి ఒక నిమ్మబద్ద తీసుకున్నాను. అలాగే టమాటాలు 2 తీసుకున్నాను. నిమ్మబద్ద పక్కన పెట్టేసుకొని టమాటా, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇవన్నీ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసుకుంటూ పేస్ట్ పెట్టుకోవాలి. టమాటా ముక్కలు మాత్రం ఒకేసారి వేయకుండా కొన్ని వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. ఎందుకంటే ఈ టమాటా ముక్కలు ఎక్కువైతే ఇది మూత పైకి లేసిపోయి మొత్తం అంతా చిందేస్తుంది పేస్ట్ అంతా బయటికి. అలా కాకుండా కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకొని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి మిగిలిన టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్నది చిన్న జార్ కాబట్టి కొన్ని యాడ్ చేసుకుంటూ పేస్ట్ చేసుకుంటున్నాను. ఈ పేస్ట్ని అయితే పక్కకు పెట్టేసుకోవాలి. మిల్ మేకర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే బాగుంటుంది. దీనిలోకి నేను జీడిపప్పు పలుకులు కూడా తీసుకుంటాను. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇక్కడ మసాలా కోసం ఒక బిర్యానీ ఆకు, 3 యాలకులు, 2 మరాఠీ మొగ్గలు, ఒక స్టార్ అనైసా, చిన్న ముక్క చెక్క తీసుకున్నాను, 3 లవంగాలు, 1/2 స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూను గరం మసాలా అండి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, 2 స్పూన్ల కారము, 1/2 స్పూను పసుపు అయితే తీసుకున్నాను. అదేవిధంగా నెయ్యి. నేను దీనిలోకి నెయ్యి, నూనె 2 అయితే వాడుతున్నాను. మీకు నూనె అంటే ఇష్టం ఉంటే నూనె వేసుకోండి, లేదంటే నెయ్యితోనైనా చేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఇందులో అయితే బిర్యానీ చేసుకుంటున్నామో ఆ పాత్ర తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇది హీట్ అయిన తర్వాత నేను ముందుగా దీనిలోకి నూనె వేసుకుంటున్నానండి. నేను చెప్పాను కదా నేను నెయ్యి, నూనె 2 వాడుతున్నానని. 2 గరిటెల నూనె తీసుకున్నాను. అలాగే 2 స్పూన్లు నెయ్యి తీసుకుంటున్నాను. గట్టి అంటే అది పెద్ద గట్టి కాదండి, చిన్నది. ఇప్పుడు దీనిలోకి హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. వెంటనే దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే జీడిపప్పు తొందరగా వేగిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలకి సరిపడగా సాల్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేయడం వల్ల తొందరగా వేగుతాయి ఉల్లిపాయ ముక్కలు. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత దీనిలోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, నేను సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేయట్లే. ఇందులోనే అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, మగ్గిన తర్వాత ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇందులో ఉన్న నీరంతా ఇంకిపోయి చక్కగా ఈ విధంగా నూనె పైకి తేలాలి. ఇప్పుడు దీనిలోకి కారము, పసుపు అయితే వేసేసుకొని మరొకసారి కలుపుకొని వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి కూడా వేసుకొని ఇదంతా కూడా చక్కగా మసాలా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా సోక్ చేసి పిండేసి పక్కన పెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకొని మసాలా అంతా వీటికి పట్టేటట్టుగా చక్కగా కలుపుకొని మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత దీనిలోకి నేను హాట్ వాటర్ పోసుకుంటున్నాను. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. అదే బాస్మతి రైస్ అయితే 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది. ఎసరు మసిలిన తర్వాత బియ్యం కూడా వేసేసుకొని ఉప్పు అది ఇక్కడే సరి చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత నిమ్మరసం అయితే వేసేసుకుంటున్నాను. నిమ్మరసం వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. నేను ముందు తీసుకున్న గిన్నె ఏంటంటే నాకు ఇరుకైపోయింది.
ఇరుకైపోయింది కాబట్టి కొంచెం పెద్ద పాత్ర తీసుకొని అందులోకి రైస్ అంతా నేను తిరుగు తీసేసుకున్నాను. తిరుగు తీసేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. ముందుగానే మీరు పెద్ద గిన్నె అయితే పెట్టుకోండి. చూడండి రైస్ అంతా దగ్గరికి ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇంకా కొంచెం చెమ్మ ఉంది ఇందులో. ఇది మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని 10 నిమిషాలు వదిలేసి దాన్ని సర్వ్ చేసేసుకోవడమే. చూడండి టేస్టీ మిల్ మేకర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ అయితే ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్